ఇక ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివిటీ కనిపిస్తోంది? ఎంతసేపట్లో కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరుతారు? ఆయనతో పాటు ఎవరెవరు వస్తున్నారు? ఏంటి అక్కడ ప్రెజెంట్ ఏం జరుగుతోంది? సో ముఖ్య నేతలంతా కూడా రాత్రే హైదరాబాద్కు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రస్తుతం లోపల ఉన్నారు. మరొక 20 నుంచి 30 నిమిషాల్లో కేసీఆర్ బయటకు రాబోతున్నారు. మనం చూస్తున్నాం కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఉన్నటువంటి ఈ గేట్ నుండే కేసీఆర్ బయటకు వస్తారు. సో 8:30 నుంచి ఉదయం 8:30 నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకోవడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ఏదైతే కేసీఆర్ బయటకు వస్తాడో, బయటకు వచ్చిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఆ కేసీఆర్ కాన్వాయ్లోనే వారంతా కూడా కేసీఆర్ కాన్వాయ్లో వీరంతా కూడా వెళ్తారు. మరోవైపు రాజీవ్ రహదారి గుండా కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా చాలా చోట్ల ఆయా గ్రామాలకు సంబంధించి నేతలంతా కూడా కేసీఆర్ కు వెల్కమ్ చెప్తారు. వెల్కమ్ చెప్పిన తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్లో వారంతా కూడా జాయిన్ అవుతారు. సో మొత్తంగా ఒక భారీ కాన్వాయ్తో ఇక్కడ నుంచి కేసీఆర్ అయితే మరి కాసేపట్లో అంటే మరో 30 నిమిషాల్లో బయటికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా పెంచారు. మరోవైపు ఆయా గ్రామాల మీదుగా వెళ్తున్నటువంటి రోడ్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు ఏదైతే పికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీరంతా కూడా కేసీఆర్ కు మద్దతుగా అయితే నినాదాలు చేస్తున్నారు. ఉదయం 8:30 నుంచి పెద్ద ఎత్తున వారంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లోపల అటు ఆ కాన్వాయ్ తో పాటు ఎస్కార్ట్ వెహికల్స్ కూడా అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా పైనుంచి పై ఫ్లోర్ నుంచి కిందికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. లోపల ఉన్న కొంతమంది కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. మరి కాసేపు అంటే ఇంకా 20 నుంచి 30 నిమిషాల్లో కేసీఆర్ బయటికి రాబోతున్నాడు. రాబోయిన అనంతరం ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా అక్కడికి కాన్వాయ్తో నందినా నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివతేజ. మనం చూస్తున్నాం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారీ ఎత్తున ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఒక భారీ ర్యాలీగా నందినగర్ నివాసానికి బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్, కొంతమంది ముఖ్య నేతలు కూడా కేసీఆర్ తో పాటు ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న తరువాత 3 గంటలకి సిట్ ముందు హాజరు కాబోతున్నారు కేసీఆర్.